హాయ్ అండి, అందరికీ శుభోదయం. నేను ఇంటి పిల్ల శ్రావణి. కమింగ్ బ్యాక్ టు మై డైలీ రొటీన్. నా వీడియోస్ చూసే చాలామందికి ఇది తెలుస్తుంది. సబ్జా గింజలాకు అండ్ అలాగే తులసి చెట్టాకు. రెండు మిక్స్ చేసి ఎప్పుడైనా సరే స్మెల్ చేయడానికి ట్రై చేయండి. సో గుడ్ స్మెల్. ఇది మన మామిడికాయ చెట్టు. ఫస్ట్లో మీకు ఎప్పుడు ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చూపించా. వంకాయ చెట్టు దీన్ని కవర్ చేస్తుంది. చెట్టు ఎదగాలంటే ఇంకో చెట్టుకి ఎదిగే ప్లేస్ కూడా ఉండాలి. ఈ కొమ్మ అడ్డొస్తుంది. చూద్దాం ఏం చేయాలో దీనికి. ఇంకా వంకాయ చెట్టు పరిస్థితి చూడండి. ఎంత జాగ్రత్తగా చూసినా ముడత రోగాలు, పురుగులు, హంపోన్ చాలా దారుణంగా ఉంటుంది. మందార చెట్టు కొంచెం జూమ్ చేస్తాను అని అన్నట్టు ఆకు మొత్తం ముడత రోగం వచ్చిందండి. చాలా ఇదిగా ఉంది అసలుకి. అండ్ ఇంకోటి, ఇది వస్తే పక్క చెట్లకి ఈజీగా పాకేస్తుంది. ఇక్కడ చూడండి, గోంగూర దానికి కూడా కొంచెం వచ్చేసింది. పచ్చిమిర్చి, ఇది పరిస్థితి. బెండకాయ చెట్టు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి దీనికి రాలేదు, కానీ లేకపోతే ఇది కూడా అయిపోయేది. ముడత రోగం వచ్చిన తర్వాత ఏం చేయలేమండి, పీకేయటం తప్ప. మన గొర్రెంటాకు చెట్టు కొద్దాం అని గత 3 days నుంచి హెల్త్ బాగోక పక్కన పెట్టాను. చూడాలి. ఇంకా మన కాకరకాయ అయితే ఆ రోజు పిందెలాగా చూపించాం కదండి, కనిపిస్తున్నాయా? అట్నుంచి వెళ్తాను. కనిపిస్తున్నాయా అండి కాకరకాయ పిందెలు? 1 2 3 4 5 6 డజన్ దాకా వచ్చింది బాగానే. ఇంకా పూలు కూడా ఉన్నాయి. చూద్దాం. కాకపోతే కాకరతీగని కొంచెం నేను ఇటు మలచాల్సింది. అంటే 2 తీగలు మిక్స్ అవుతాయి, అది పక్క. ఫస్ట్లోనే మలిచినట్టయితే సరిపోయేది. చూద్దాం ఏం జరుగుతుందో. సో నాది మన కాకరకాయ తీగ. ఇంకా బీరకాయ అయితే ఎదుగో 2 మొక్కలు వచ్చినాయి. ఇంకో 2 నాటుదాం అనిపించింది, అయినా 2 సార్లు అన్నారు. ఒక్కదానికి ఎంత తింటావు నువ్వు అన్నట్టుగా. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ అండి. బీరకాయ నాకు రోజు ఎవ్రీడే పెట్టినా కూడా తింటాను బీరకాయ కూర. చాలామందికి బీరకాయ అంటే నచ్చదు, కానీ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది. సో మీలో ఎంతమందికి బీరకాయ ఫేవరెట్ కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఇంటి పిల్ల శ్రావణి.